ఏమిటోలా ఎంతమంది పిల్లలని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక మీరు ముఖం బాగలేక ఇలా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలే. ఓకే, వాళ్ళు ఎవరో తెలియదా ఈ ప్రపంచానికి? ఇయ్యొచ్చు కదా. పోయిన ఎమ్మినరేటర్ ఎవరు, వాళ్ళు తిరస్కరించిన ఆయన ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మనం 3,54,000 కుటుంబాలు పాల్గొనలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళ లిస్ట్ ఏందో బయట పెట్టుకుందాం. ఎందుకు పోరాటం మరి? ఇప్పుడు ఎస్ఎల్బిసి కట్టుకున్నాం, ఎస్ఎల్బిసి తవ్వుతా ఉన్నాం, కూలిపోయింది, కూలి పైసలు అయితే ఇవ్వాలిగా. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినామో అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. మరి కూలి చేసిన వాళ్ళు కూలి పైసలు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. అట్లా నేను పార్టీ అని చెప్పిన సార్. ఈ బీసీజేఏసీ అనే వేదిక ద్వారా బీసీ ప్రజలను ఏకతాటి మీద తీసుకురావడం కార్యాచరణ చేస్తా ఉన్నాం. కార్యకర్త ఎమ్మెల్సీ ఎలక్షన్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏవైతే ఉన్నాయో మీరు నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగాలకు డిఏల విషయాలు కానీ పోరాడతామని చెప్పారు. కానీ తర్వాత తక్కువ మాట్లాడిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు బీసీల కోసం పోరాడతామని చెప్తా ఉన్నారు. ఎట్లా నమ్మాలి తిరుమల మల్లనే అంటారు? అంటే ఎక్కడ మాట్లాడమంటారు? అంటే విషయం ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని. అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమని ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేస్తూ పెడతాం. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? రమ్మని అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారెంటీలు అమలు కాకపోతే రమ్మని అంటున్నాం. ఓవరాక్షన్ అది బంద్ చేయి, బంద్ చేయి. అది తెలుస్తాను, బంద్ చేస్తాం. బంద్ చేయి. క్వశ్చన్ అడిగింది ఆమె, నీ క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏం అడుగు? నీ క్వశ్చన్ ఏం అడుగు ఫస్ట్. కాంగ్రెస్ పార్టీలో నేను ఇప్పుడు కోసం మీరు ఎట్లా కొట్లాడతారు చెప్పండి. ఆమె అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు 6 గ్యారెంటీల కార్డు పట్టి మరి ఎవరైతే 6 గ్యారెంటీలు అమలు కాలేదు అవి మా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. అదే 6 గ్యారెంటీల గురించి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతో. కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి. అవి మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. ఈ కేసీఆర్ గాడప ఇంకో గాడప నాకెందుకు బాయ్ సాబ్? బీసీల దిక్కు అయితే పార్టీ క్రమశిక్షణ కేవలం మల్లన్నకు మాత్రమే వర్తిస్తుందా, రాజగోపాల్ రెడ్డి వర్తిస్తుందా అని చెప్పి అన్నారు. ఇదే క్వశ్చన్ పీసీసీని అడిగితే ఆయన రిప్లై ఇచ్చారు కాబట్టి కన్సిడర్ చేసి చర్యలు తీసుకోలేదు. మీరు ఒట్టెత్తుకోబడుతూ రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకున్నామని చెప్పి పీసీ చెప్తున్నారు. దీనికి మీరేమన్నారు? ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇవ్వలేదని